ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మన తెలుగువారు భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో ఈ నాగుల చవితి కూడా ఒకటి. ఋషులు మన పెద్దవాళ్ళు పెట్టిన ఇలాంటి పండుగలు జరుపుకోవడం వెనుక సైంటిఫిక్ రీజన్, చాలా హెల్తీ రీజనే ఉంటుంది. అన్నీ మన ఆరోగ్యాన్ని రక్షించుకునే క్రమంలో ప్రకృతిని ఎలా కాపాడుకోవాలో చెప్పే పండుగలే మన పండుగలు. ఒక్కో పండగకి ఒక్కో విశేషమైన పుష్పం, పత్రం, నైవేద్యం ఉంటాయి. అలాగే ఈ నాగేంద్ర స్వామికి పాలు, చలిమిడి ముఖ్యంగా నివేదన చేస్తారు. ఈ నాగుల చవితి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఫ్రెష్ అయ్యి ముందుగా ఇంట్లో నిత్య పూజ చేసేసుకోవాలి. తర్వాత పుట్ట దగ్గరికి వెళ్ళి పోసేవాళ్ళు ముందుగానే అక్కడ కావాల్సిన సామాను సర్ది పెట్టుకోవాలి. పసుపు, కుంకుమ, అక్షితలు, బియ్యం పిండి, దీపారాధన చేయడానికి నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి, ప్రమిద, ఒత్తులు, అగరబత్తి, హారతి కర్పూరం, పళ్ళు, తాంబూలం, వస్త్రం, ఆవు పాలు అన్నీ రెడీ చేసుకోవాలి. తేగలు, బుర్రగుజ్జు వేసేవాళ్ళు కూడా అవి కూడా రెడీ చేసుకోవాలి. ఆ నాగేంద్ర స్వామికి సమర్పించే నైవేద్యం పచ్చి చలిమిడి, నువ్వుల చిమిలి తయారు చేసుకోవాలి. ఈ చలిమిడి కడుపు చల్లదనం అంటారు. నువ్వులు, బెల్లం కూడా గర్భానికి సంబంధించిన చిన్ని ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తుంది. అందుకే సంతానం కోసం తపించే వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువ ఆరాధిస్తారు. ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా పుట్టలో పాలు పోసే ఈ సాంప్రదాయాన్ని గౌరవించి వాళ్ళు కూడా చేయాలి. నాగుల చవితికి లేదా పంచమికి చేసే ఈ నైవేద్యాలు ఏవి పొయ్యి మీద పెట్టి వేడి చేసి వండే పదార్థాలు కావు. అన్నీ పచ్చివే వేసి చేయాలి. బెల్లం కూడా కత్తితో తురమకుండా దంచి చేయాలి. పాములు నిజంగా పాలు తాగుతాయంటే సైన్స్ ఒప్పుకోదు. కానీ చీమలు పెట్టిన పాములు పుట్ట లోపల ఒక లోకాన్ని ఏర్పరచుకుంటాయి. పాములు తిరిగే పుట్ట మట్టిలో చాలా ఔషధ గుణాలు ఉంటాయంటారు. ఆ పుట్టని బలవర్ధకమైన ఆవు పాలతో పుట్టని తడపడం వల్ల ఆ మట్టి ఇంకా సాఫ్ట్గా ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుందట. అందుకే సంతానం లేని వాళ్ళు సంవత్సరానికి ఒకసారే కాకుండా ఇన్ని వారాలని ఏదో నియమం పెట్టుకుని పుట్టలో పాలు పోస్తూ ఉంటారు. ఆ పుట్టమన్ను తీసి బొట్టు పెట్టుకోవడం, పొట్ట ఉదర భాగానికి రాసుకోవడం చేస్తూ ఉంటారు. చాలామంది తెలియక పుట్ట కలుగులోనే ఎక్కువ పాలు పోసేస్తూ ఉంటారు. గుడ్లు కూడా పుట్ట కలుగులోనే వేసేస్తూ ఉంటారు. అలా చేయడం వలన ఊరంతా ఒకేసారి పుట్టలో ఎక్కువ పాలు పోయడం వలన లోపల ఉండే పాములకు ఊపిరి ఆడకుండా ఉండే ప్రమాదం కూడా ఉంటుంది. అలాగే గుడ్లు కూడా వేస్తూ ఉంటారు కదా! ఆ గుడ్లు ఆ కన్నంలో వేసేసరికి మళ్ళీ చుట్టుపక్కల హడావిడి తగ్గాక మళ్ళీ ఆ పాములు స్వేచ్ఛగా బయటికి రావడానికి దారి దొరకదు వాటికి. అందుకే పుట్టని తడిపి చల్లబరచాలి గానీ పుట్ట కలుగులో ఏమీ వేయకూడదు. కొద్దిగా పాలు పోసిన తర్వాత మిగిలిన పాలు ఏదైనా కొబ్బరి చిప్పలో గానీ లేదా ఇంకేదైనా వాటిలో పోసి ఆ పుట్ట దగ్గర పెట్టేయాలి. దగ్గరలో పుట్టలేని వాళ్ళు టెంపుల్‌కి వెళ్ళి అక్కడ జంట నాగు ప్రతిమలుంటాయి కదా! వాటికి చెయ్యాలి. అలా కూడా వీలు కాని వాళ్ళు ఇంట్లోనే పూజా మందిరంలో బియ్యపు పిండిలో సర్పాకారంలో చేసి పాలు, చలిమిడి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల దోషాలు పోతాయి. మనం తెలిసి తెలియక కొన్ని సర్పాలకు హాని కూడా చేస్తూ ఉంటాము. మనకి దగ్గరలో పాము కనబడితే అవి మనకు హాని చేస్తాయి అనే భయంతో చంపేస్తూ ఉంటాము. అలాగే ఇల్లు కట్టే టైంలో పునాదులు తీసేటప్పుడు కూడా తెలియకుండానే వాటికి హాని చేస్తూ ఉంటాము. ఆ దోషాలు పోవడానికే పరిహారంగా ఇలా చేయాలని కూడా పెద్దలు చెప్పారు. ఈ నాగుల చవితికి కూడా ఒక కథ ఉంది. ఈ కథ పరమేశ్వరుడి కుమార్తె మానసాదేవి కథ. భూలోకంలో విపరీతంగా విషసర్పాలు పెరిగిపోయి పాములు పెట్టే బాధలు తట్టుకోలేక ముక్కోటి దేవతలందరూ కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుడికి విన్నవించుకుంటారంట. క్రూర సర్పాల వలన ప్రజలకు కలిగే ఇబ్బందులు, వాటిని చంపుదామంటే సర్పదోషాలు అంటుకుంటాయనే భయం ఉందని పరమేశ్వరుడికి చెప్పగా అప్పుడు ఆ శివుడు ఈ సర్పాలని అన్నిటినీ కంట్రోల్ చేసేందుకు మానసాదేవిని సృష్టించారంట. అప్పటికప్పుడు మనసులో తలుచుకుని మనసు నుంచి సృష్టించిన కారణం చేత మానసాదేవిగా పిలువబడుచున్నారంట. పరమేశ్వరుడు ముక్కోటి దేవతలకు ఈ మానసాదేవి గురించి చెప్తూ సర్పాలు అన్నిటికీ అధిదేవత అయ్యి ఈవిడ ఆధీనంలోనే సర్పాలన్నీ ఉంటాయి. ఒకవేళ సర్పాలని చంపాల్సి వస్తే సర్పదోషం పోవడానికి ఈ మానసాదేవిని ఆరాధిస్తే ఆ దోషం పోతుందని చెప్పారు. ఈ మానసాదేవి టెంపుల్ హరిద్వార్ దగ్గర మానస పర్వతం మీద ఆ దేవతలందరూ గుడి కట్టి ఆవిడని పూజిస్తూ ఉండేవారు. పరమేశ్వరుడి పుత్రికగా పిలువబడుచున్న ఈ మానసాదేవి ఇప్పటికీ భక్తుల పూజలు అందుకుంటూనే ఉన్నారు. హరిద్వార్ గంగా నది దగ్గర పర్వతం మీద ఈవిడ టెంపుల్ ఉంటుంది. ఈ మానసాదేవి కార్తీక మాసంలో చవితి రోజున జన్మించారు కాబట్టి చవితి రోజున ఎవరైతే ఈ మానసాదేవిని పూజిస్తారో అంటే ఆవిడ కూడా నాగదేవత, సర్పాలకి అధిదేవత కాబట్టి పుట్ట దగ్గర ఎవరైతే పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు, వంశాభివృద్ధి కలిగి వాళ్ళు చేసిన పాపాలు తొలగిపోతాయని చెప్తారు.
సంవత్సరం మా పిన్ని గారి పొలాల్లోకి వచ్చి అక్కడ పుట్ట దగ్గర అందరం కలిసి చాలా హ్యాపీగా పండుగ చేసుకున్నాము. మొత్తం అందరం పాలు, పళ్ళు సమర్పించిన తర్వాత పంట పొలాలన్నీ సరదాగా ఎంజాయ్ చేస్తూ తిరిగి చూసాము. ధాన్యం రాసులు, పచ్చగా కనబడే ప్లేసుల్లో కొన్ని ఫోటోస్ తీసుకున్నాము. ఈ నాగుల చవితి ఒక పిక్నిక్‌లా గడిచింది.